నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. అసెంబ్లీ ఎన్నికల్లో షాక్, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, వరుస ఓటములతో గులాబీ జెండా మోకరిల్లిపోతే ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఆధారపడింది. ఒకప్పుడు తెలంగాణలో అప్రతిహత శక్తిగా నిలిచిన గులాబీ పార్టీ ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో, నేతల మధ్య ఉన్న వర్గ పోట్లాటలతో కుదేలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత కేడర్కు జోష్ నింపాల్సిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం కావడం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని మరింత పెంచిందనే మాట వినిపిస్తోంది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం లేకపోవడం, నేతల అభిప్రాయాలను పక్కన పెట్టడం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరోసారి చేదు అనుభవం రుచి చూపించబోతోందా అన్న ప్రశ్నలిప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచి క్యాడర్కు నూతన ఉత్సాహం నింపకపోతే గులాబీ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ఇప్పుడు బీఆర్ఎస్కి ఆక్సిజన్ వంటిదని చెప్పొచ్చు. కానీ గ్రామ స్థాయిలోనే వర్గ పోట్లాటలు, వ్యక్తిగత విభేదాలు తీవ్రంగా పెరిగిపోవడంతో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు మరింత కఠినతరమయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం సాధించమని పార్టీ అధిష్టానం ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం గ్రామస్థాయి నేతలు, వర్గాలు ఒక్కటిగా పనిచేయడానికి ముందుకు రావడం లేదన్న వాస్తవం బయటపడుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఆశించిన ఫలితాలు సాధించగలదా అన్న ప్రశ్న క్యాడర్ను కలవరపెడుతోంది. ఒకప్పుడు తెలంగాణలో పటిష్టమైన క్యాడర్తో 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఇప్పుడు మాత్రం సంస్థాగత బలహీనతలతో కుదేలవుతోంది. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ పార్టీ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షులను మాత్రమే నియమించడంతో రెండో శ్రేణి అనగా పదవులు లేకుండా పార్టీ కోసం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని వినియోగించేందుకు వెనకంజ వేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం అంతర్గత గ్రూపులేనని సీనియర్ నేతలే బహిరంగంగానే అంగీకరించారు. ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేక గ్రూపులు లోపల నుంచి పనిచేయడం వల్లనే పలు చోట్ల పార్టీ ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటికీ ఆ గ్రూపులపై పార్టీ అధిష్టానం గట్టి చర్యలు తీసుకోకపోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే తప్పిదం పునరావృతం అవుతుందా అన్న సందేహాలను పెంచుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తరచూ నేతలతో భేటీ అవుతున్నా ఆ మీటింగ్స్ లో జరిగే చర్చలన్నీ కేసులు, విచారణ కమిషన్లు, ప్రాజెక్టులపైనే కేంద్రీకృతం అవుతున్నాయి తప్ప అంటే ఈ విధమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ పార్టీ బలోపేతం, క్యాడర్లో ఉత్సాహం నింపడం, స్థానిక ఎన్నికల్లో విజయ వ్యూహం వంటి అంశాలపై పెద్దగా చర్చ జరగడం లేదనని నేతలే ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. దీంతో క్యాడర్లో నిరాశ పెరిగిపోగా పార్టీ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోకి నెట్టబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలంటే బీఆర్ఎస్ ముందుగా చేయాల్సింది గ్రామ స్థాయి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వర్గాల మధ్య సమన్వయం కల్పించడం, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత చూపించడమే అని సీనియర్ నేతల సూచనలు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం గెలవాలని మాత్రమే ఆదేశాలు ఇవ్వడం ఆచరణలో విజయాన్ని తీసుకురాగలదా అన్న ప్రశ్నలు క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. ఈసారి కూడా అంతర్గత గ్రూపులకు చెక్ వేయలేకపోతే బీఆర్ఎస్కు మరొక ఘోర పరాజయం తప్పదని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్, ఇక ఇదే అంశంపై మనతో పాటు ఇవాళ చర్చించడానికి ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు. సో సార్ వాళ్ళతో అయితే మాట్లాడదాం. నమస్కారం రామ్మూర్తి గారు, అలాగే సార్ నరసయ్య గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్, మొత్తంగా అసలు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనగా కనిపిస్తోంది. అది కూడా అసెంబ్లీ, లోక్సభలో వరుస పరాజయాల తర్వాత బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ భవిష్యత్తు ఎంతవరకు ప్రశ్నార్థకం అవుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి రామ్మూర్తి గారు, దీనికి మీరేం సమాధానం చెప్తారు? రామ్మూర్తి గారు నమస్కారం అండి. వినబడుతుంది. ఏదైతే మా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 25 ఏళ్ల ప్రస్థానంలో మేము ఏం చేసినాము, ఏ విధంగా ముందుకు పోయినాము, ఎన్నెన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం అన్నది గతం నుంచి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏదో ఎన్నికలలో కొంత వెనకబడంగానే లేకపోతే ఏదో జరిగిపోయింది మొత్తం కంప్లీట్ గా స్థానిక ఎన్నికల్లో గెలిస్తేనే తప్ప ఇంకా మిగతా
ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందంటే మీరు చదువుతుంటే విన్నాను. ఓకే, నేను ఏమంటున్నా అంటే నేను చెప్పేది కూడా వినండి. ఎందుకంటే టిఆర్ఎస్ 2001 ఏదైతే ఏప్రిల్ 27న పుట్టిన తర్వాత ఏదైతే 13-14 ఏళ్ళు ఏదైతే గోస భరించి ఏదైతే పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే మేము 9.5 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలన అందించినాము ఏదైతే రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 1.8 మాత్రమే చేంజ్ తోని మేము అధికారం కోల్పోవడం జరిగింది. పెద్ద తేడా కూడా కాదు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా మేము 4 ఏళ్లుగా కొనసాగుతున్నాం. అంతకుముందు టీఆర్ఎస్ గా 21 ఏళ్ళు ఉన్నాము. 4 సంవత్సరాల నుంచి అయితే వాస్తవాలు ఏంటంటే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. జాతీయంగా కూడా ఏదైతే దేశంలో కూడా చాలా అన్యాయాలు జరుగుతూ ఉంటాయంటే మేము కూడా కొంచెం మార్పు తీసుకురావాలి. రాష్ట్రంలో అమలు పరిచిన ఏదైతే పథకాలు కానీ, రాష్ట్రంలో అమలు పరిచిన ఏదైతే వివిధ అంశాలు కానీ దేశవ్యాప్తంగా కూడా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే రెండు ఏదైతే జాతీయ పార్టీలు అని చెప్పుకున్న జాతీయ పార్టీలకు జాతీయ విధానం లేకపోతే జాతీయ విధానం అంటే ఏందన్నది కొంత మేము పరిచయం చేయాలని ప్రయత్నించాం. కానీ ప్రజలు తొందరగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అర్థం చేసుకోరండి. ఇప్పుడు 1980 పుట్టిన బీజేపీ పార్టీ కొట్టుకుంటూ వస్తే వాస్తవంగా చెప్పాలంటే 24 ఏళ్ళు పట్టిందండి ఏదైతే అధికారం రానికి. ఎందుకంటే 84 ఎలక్షన్స్ లో 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు. అదే విధంగా వాజ్పేయి ద్వారా ఒకసారి, దాని తర్వాత 2004 ఒకసారి వచ్చింది. 2014లో మళ్ళీ మోడీ గారి ఆధ్వర్యంలో రెండోసారి అధికారం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఎన్నికలలో సున్నాలు రావడం, లేకపోతే ఒకసారి మెజార్టీ సీటు రావడం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మొన్న మమ్మల్ని ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే ఎంపీ ఎన్నికల్లో మీరు సున్నాలు వచ్చినాయి ఎక్కిరించే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. 10 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూడా సున్నాలు వచ్చినాయి, ఖాతా కూడా తెరవలేదు. అదే విధంగా 13 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి వచ్చినాయి, వాళ్ళు కూడా ఖాతా కూడా తెరవలేదు. ఇప్పుడు ఏంటంటే అది అప్రస్తుతం అండి. సున్నాలు వచ్చినాయా సున్నాలు రాలేదు అన్న తర్వాత ముచ్చట. ఎందుకంటే 2004లో మేము మొదటిసారి ఎన్నికలకు పోయినామండి. ఏదైతే 54 స్థానాల్లో మేము పోటీ చేసినాము ఎమ్మెల్యే ఎలక్షన్స్ డైరెక్ట్, 26 మాత్రమే గెలిచినాం. దాని తర్వాత 2008లో కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఉప ఎన్నికల పార్టీ అని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల్లో సత్తా దాటిన పార్టీ మాది. అదే విధంగా ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాలు గెలిచారు 2008లో. అదే విధంగా 2009లో ఏదైతే డైరెక్ట్ శాసనసభ ఎన్నికలు 45 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాలు గెలిచినాం. అదే విధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా 2010 ఉప ఎన్నిక మళ్ళోసారి 11 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాల్లో గెలిచినాం. అదే విధంగా మళ్ళీ ఒకసారి 2011లో ఉప ఎన్నికలు వచ్చినాయి, ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాం. దాని తర్వాత 2012 ఎన్నికల్లో ఏదైతే 5 స్థానాల్లో పోటీ చేస్తే ఇది కూడా ఉప ఎన్నిక 4 స్థానాల్లో గెలిచినాం, ఒకటే స్థానంలో ఓడిపోవడం జరిగింది. అదే విధంగా 2014 ఇక అందరికి తెలిసిందే, రాష్ట్రం వచ్చిన తర్వాత 63 స్థానాలు డైరెక్ట్ గెలిచినాం, అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏదైతే 2015లో డిస్టర్బ్ చేయాలనుకున్నాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి నోట కట్టలతో వచ్చి అడ్డంగా దొరికిపోయింది. దాని తర్వాత కొంతమందిని రాజ్యాంగబద్ధంగా ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాకు అనుగుణంగా మేము కొంతమంది టీడీపీకి సంబంధించిన మొత్తం విలీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2019లో కూడా ఏదైతే 88 సీట్లు రావడం జరిగింది. 1 సైడ్ ఎలక్షన్స్ కాబట్టి మొత్తం కంప్లీట్ గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉండి ఏం చేస్తామని డైరెక్ట్ మా దగ్గర రావడం జరిగింది. అదే విధంగా 23 ఎన్నికల్లో మీకు తెలిసిందే ఇక, ఎందుకంటే 1.8% మాత్రమే వాళ్ళకి మాకు తేడా 39 స్థానాలు డైరెక్ట్ వచ్చినాయి. కానీ మా దగ్గరికి వెళ్ళి కొంతమంది 10 మంది జంప్ అయినా కూడా వాళ్ళు ఎంబడి పడ్డాం. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే ఈ పార్టీ చేంజ్ అయ్యే వ్యక్తులను మేము వాస్తవంగా భారతదేశంలోనే వాళ్ళు లైట్ తీసుకున్నారు, మీరు ఏదైతే బీజేపీ వాళ్ళు లైట్ తీసుకున్నారో మేము లైట్ తీసుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద కొట్లాడుతాం, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. అదే విధంగా ఎంపీ ఎన్నికల గురించి కూడా మాట్లాడితే 2004లో 22 స్థానాల్లో మేము పోటీ చేసినామండి. అందులో 5 మాత్రమే గెలిచాం. ఎందుకంటే ఒడిదొడుకులు ఉంటాయి, ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ. అదే విధంగా 2008లో 4 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో గెలిచినాం, ఉప ఎన్నిక ఇది కూడా. అదే విధంగా 2009లో ఏదైతే 9 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాలు గెలిచినాం. అదే విధంగా 2014లో 17 ఇట్లా ఏదైతే మేము రాష్ట్రం వచ్చిన తర్వాత 11 గెలవడం జరిగింది. దాదాపు 2019లో ఏదైతే 17 స్థానాల్లో పోటీ చేస్తే 9 గెలవడం జరిగింది. మొన్నటి విషయం మీకు తెలిసి 23లో ఏం జరిగింది అన్నది. నేనేమంటున్నా అంటే మా పార్టీ ప్రస్థానంలో అన్ని పార్టీలకు ఒడిదుడుతుంటాయండి. కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాలుగా ఏదైతే రాజ్యాధికారం వచ్చిన తర్వాత పటేల్ మంది ఒకసారి పడిపోవడం జరిగింది 2004లో. దాని తర్వాత మళ్ళీ 2014 నుంచి కనబడకుంటే పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓపెన్ చెప్పాలంటే 3 అక్షరాల పార్టీ 3 రాష్ట్రాల్లో మీకు ఉన్నది. ఇప్పుడు 3 రంగుల జెండా పార్టీ కూడా అనుకోవచ్చు 3 రాష్ట్రాల్లో మీకు ఉన్నది. అలాంటి వాళ్ళ పని మొత్తం అయిపోయింది అనొచ్చా అండి? అదొద్దు. ఎందుకంటే రాష్ట్రాలు అన్నప్పుడు ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు ఉన్నప్పుడు దేశం అన్నప్పుడు దేశంలో ఎన్నికలు ఉంటాయి, రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయి, స్థానిక ఎన్నికలు ఉంటాయి, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, ఎంపీ ఎన్నికలు ఉంటాయి. ఒకసారి ఎక్కువ రావడం జరుగుతుంది, ఒకసారి తక్కువ రావడం జరుగుతుంది. కానీ పార్టీ అస్తిత్వం కోల్పోదు. ఎందుకంటే మాకు గౌరవ కేసీఆర్ గారు మొన్న కూడా వీళ్ళు పార్టీ అఫీషియల్ పేజ్ లోనే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలంటే ప్రజలు చెప్పుతాను కొట్టినట్టు సమాధానం చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే ఫామ్ హౌస్ పాలనే బాగున్నది, కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా మా పార్టీ కూడా గౌరవ కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా మాకు తెలుసు. ఎందుకంటే
బిఆర్ఎస్ఎల్పి మీటింగ్ కూడా నిర్వహిస్తున్నాడు. మొత్తం మా అసెంబ్లీలో కూడా మా నేతలు ఎవరు మాట్లాడినా కూడా గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టే మాట్లాడుతూ తప్ప ఇందులో ఎక్కడ కూడా వర్గ వివాదాలు లేవు. మాది ఏంటంటే మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ. చిన్న చిన్న అంశాలు ఉంటాయి కానీ మేము కొట్టుపడేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ లాగా గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకునే పార్టీ కాదు, కుర్చీ మడత పెట్టుకుని కొట్టుకునే పార్టీ కాదు. అదే విధంగా మొన్న మహిళలు మొత్తం పోయి ఒకే వర్గానికి సీట్లు ఇస్తున్నారు, ఇది ఎక్కడ పార్టీలో నాయన అని మొత్తం గాంధీ భవన్ చుట్టుముట్టిన రోజు కూడా చూసినాం. కానీ ఏమంటున్నా అంటే పార్టీలు అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి కానీ ఖచ్చితంగా పట్టుకొని నిలబడుతుంది. మాది ఏంటంటే తెలంగాణకు మాది ఉన్న సంబంధం ఏంటంటే ఒక పేగు సంబంధం. ఈ పేగు సంబంధం వాస్తవంగా చెప్పాలంటే గులాబీ జెండా తెలంగాణ వాసుల గుండెల్లో ఉంటుంది తప్ప దాన్ని చెరిపేయడం ఎవ్వని సాధ్యం కాదు. రైట్ రామ్మూర్తి గారు. సరే నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మరి రామ్మూర్తి గారు అయితే చెప్పడం జరిగింది బీఆర్ఎస్ అస్తిత్వం ఇంకా కోల్పోలేదు, వర్గ విభేదాలు ఉంటూనే ఉంటాయి. సో ఏ ఇయర్లో ఏం జరిగాయి అనేవి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? అలాగే మరి ఇప్పుడు అసెంబ్లీ లోక్సభలో వరుస పరాజయాల తర్వాత బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ భవిష్యత్తు ఎంతవరకు ప్రశ్నార్థకం అవుతుంది అనే దానికి కూడా మీ సమాధానం ఏంటో తెలియజేయండి నర్సయ్య గారు. వాయిస్ క్లియర్ ఉందా మేడం? వినిపిస్తోంది సార్, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. మీరు చాలా ముందుగా చాలా బ్లాస్టింగ్ డ్రైవ్ పెట్టారు. ఇది పెట్టి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మీరు పెట్టిన ఈ డిబేట్ లో చాలా కీలకమైన అంశం తేలబోతుంది ఈ వచ్చే ఎన్నికలలో. ఎందుకంటే ఈ రాష్ట్రములో రాజకీయ సమీకరణాలు మారబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ 80-90% స్వీప్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఫస్ట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, స్వీప్ చేస్తుంది, అంతవరకు పక్కా. ఇక కీలకమైన అంశము మీ డిబేట్ వల్ల బయటకు వచ్చే అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలోకి వస్తుందా లేదంటే తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ బీఆర్ఎస్ రెండో స్థానంలోకి వస్తుందా అనే ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో రాజకీయ సమాధి కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కారణం ఒకటే, ఇప్పుడు నేను లేస్తే మనిషిని కాదన్నట్టు అధికారంలో ఉంటే మాత్రం అన్నీ నేనే, ఆ నలుగురమే చేస్తాం. అధికారం పోగానే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాము, అసెంబ్లీకి కూడా రాము, ఏదో అది అనర్హత తప్పించుకోవడానికి ఒకసారి వచ్చి అటెండెన్స్ లో సంతకం పెట్టిపోతారంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళా అండి? ఈ రోజు ఒక 2023 డిసెంబర్ కంటే ముందు బలమైన పార్టీ 90% బలమైన పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అధోపాతాళానికి పోవడానికి కారణం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే. కేసీఆర్ పార్టీ వాస్తవంగా అప్పుడు అంత దారుణంగా లేని పరిస్థితి, కానీ రాజకీయ నిర్ణయాల వల్ల రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాజకీయ సమాధి కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేదే నేను చెప్పదలుచుకున్న కీలకమైన అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వత్తాసు ఎప్పుడైతే పలికినరో భారతీయ జనతా పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలను కబలించే పార్టీ అని వాళ్ళకు తెలియక ఆ పని చేసిండ్రు. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మట్టి గరిపించడానికి ఖచ్చితంగా ఏదో ఓ కేసులో ఇరికించో ఏదో భయపెట్టో బుజ్జగించో కేసీఆర్ను మూడో స్థానానికి ఉంచడానికే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే మొన్న కూడా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు ఓట్లు ఎవరికి వేస్తారంటే ఆయన స్పష్టంగా ప్రకటించిందంటే యూరియా ఎవరిస్తారో వాళ్ళకే వేస్తామంటే యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే కదా, అంటే ఎన్డీఏకు మోడీకే వేస్తామన్నమాట. అంటే మోడీ నువ్వు ఒకటే అన్నమాట. ప్రజలకి సిగ్నల్స్ పోతున్నాయి కదా. రాజకీయ పరిపక్వత లేనటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం వల్ల క్యాడర్లో వాళ్లకు ఆల్రెడీ నైరాశ్యం వచ్చింది. ఈ రోజు గ్రామ స్థాయిలో సమస్యల మీద పోరాటం చేయవలసిన వాళ్ళ క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉన్నది. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. అత్యున్నత నాయకులేమో కేసులలో ఇరుక్కున్నారు. లాస్ట్కు ఈ కమిషన్ రిపోర్టు కొట్టేయమని హైకోర్టు పోతే హైకోర్టు మొట్టికాయేసింది, వెనుకకు పంపించింది. అన్ని దిక్కుల కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కమిషన్ రిపోర్టు వరకు అన్నిట్లో ఎదురు దెబ్బలు తింటున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి వాళ్ళు ఇచ్చే పిలుపును అందుకునే క్యాడర్ నైరాశ్యంలో ఉండడం వల్ల వాళ్ళు సింగిల్ డిజిట్ లో ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి థర్డ్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. వీళ్ళ మీద కేసులను ఉపయోగించుకొని వీళ్ళను దబాయించి ఎక్కడనో అణిచేస్తుంది అనేది నా ఆలోచన.
కాబట్టి భారతీయ జనతా పార్టీ సెకండ్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వస్తుందా, ఎవరు ఎన్ని గెలుస్తారు అనేది ఈ స్థానిక సమరములో తెలియబోతా ఉంది. రాజకీయ సమీకరణాలు మారబోతా ఉన్నాయి. రాజకీయ సమాధి బీఆర్ఎస్ కు ఈ స్థానిక ఎన్నికలలో వస్తుందని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. అంతే తప్ప ఈ ఎన్నికలలో తెలుసుకోవడం సెకండ్ ఎవరు థర్డ్ ఎవరే తప్ప ఫస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది ప్రజలలో. ఇలా సన్న బియ్యం ఇచ్చినాం, ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ప్రతి దానికి ఇవాళ ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టిరు? ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టిరు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంతకుముందు బీఆర్ఎస్ కాలంలో ఒక్కసారి కూడా కేసీఆర్ గారు పోయిన దాఖలాలు లేవు. మళ్ళీ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతానని స్పష్టంగా చెప్పినటువంటి దమ్ము, ధైర్యం, పరిపాలన దక్షత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ పార్టీకి రాజకీయ సమాధి స్థానిక సమరములో జరగబోతుందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. బీజేపీ పార్టీని నమ్మినోడు ఏ పార్టీ కూడా, ఇండివిజువల్ కానీ పార్టీ కానీ ఎవరు కూడా బతికి బట్టగట్టలేరు. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా బీజేపీలో విలీనమవుతుందా లేకపోతే థర్డ్ పొజిషన్ లో ఒకటో రెండో గెలుచుకొని ఉన్న వైభవం అంతా పోగొట్టుకొని ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా అనేది స్పష్టంగా ఈ ఎన్నికలలో తెలియబోతా ఉంది. ప్రపంచంలో ఫామ్ హౌస్ నుంచి పాలించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. సంవత్సరానికి 365 రోజులు ఉంటే అందులో 90% రోజులు కేసీఆర్ ఫామ్ హౌజుల్లో ఉన్నాడు. ఫామ్ హౌసే సెక్రటేరియట్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ప్రజలకు ఆపద ఉన్నప్పుడు బయటికి రాలే, వర్షాలు వస్తే బయటికి రాలే, పంటలు మునిగితే బయటికి రాలే, పొటాషియం యూరియా ఇస్తారని బయటికి రాలే, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ అధోగతే, రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈ స్థానిక సమరంలో ఉందని నేను హెచ్చరిస్తా ఉన్నా. రైట్. మరి రామూర్తి గారు మీరు చెప్పండి, మరి నర్సయ్య గారు అయితే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సమాధి కాబోతోందని, మరి దీనికి ఏమంటారు? అలాగే ముఖ్య ఆరోపణ ఏంటి అంటే గ్రామ స్థాయిలో పెరుగుతున్న వర్గ పోట్లాటలు, అలాగే వ్యక్తిగత విభేదాలు బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపాయి అంటున్నారు. మరి మొత్తంగా దీనికి ఏం సమాధానం చెప్తారు రామూర్తి గారు? మా పార్టీలో ఏం లేవండి, వాళ్ళ పార్టీలో ఉన్నాయి. అనిరుద్ధ్ రెడ్డి వన్ సైడ్ మొత్తం దాడి చేస్తున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే మొత్తం కంప్లీట్ గా నాకు మంత్రివర్గంలో సీటు కావాలని ఆయన లొల్లి పెడుతున్నాడు. సపరేట్ గా ఎమ్మెల్యేలతోని ఆయన రహస్య సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి చూసినాము, ఏదో కొంతమంది చేరినోళ్ళు, అదే విధంగా మొదటి నుంచి వచ్చిన వాళ్ళు గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకున్నది కూడా చూసినాము. మా దాంట్లో అలాంటి ఏం లేవండి. సరే, ఒక చిన్న లెటర్ గురించి వీళ్ళు తర్జన భర్జన అవుతారు. సరే, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మిట్ట నరసన్న గౌడ్ గారు భలేగా మాట్లాడాడు. మేము సన్న బియ్యం ఇస్తానంటే సన్న బియ్యం మొదలు పెట్టిందే మేము. మొదలు రేషన్ షాప్ లో కానీ, అదే విధంగా బడి పిల్లలకు కానీ, అదే విధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, అదే విధంగా హాస్టల్స్ లో కానీ వివిధ రకాలైన ఎక్కడ ఏ ప్లేస్ లో ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆహారం అందించే క్రమంలో మేము దాదాపు మొత్తం అన్ని దిక్కులో సన్న బియ్యంతో పెట్టినాం. మీరు రాగానే మీ ముఖం చూసి, మీ పార్టీ ముఖం చూసి, ఏదైతే మీ రేవంత్ రెడ్డి ముఖం చూసి వరి వికసించి పనిలేదండి. గత 4-5 ఏళ్ల నుంచి కాళేశ్వరం నీళ్లు, అదే విధంగా కృష్ణా వాటర్ ను ఏదైతే మొత్తం దక్షిణ ఉత్తర తెలంగాణలో మొత్తం సస్యశ్యామలం చేయడానికి గౌరవ కేసీఆర్ గారు మొత్తం కంప్లీట్ ఒక ప్లానింగ్ ప్రకారం దాదాపు ఏదైతే తెలంగాణ పైకప్పుగా తీసుకెళ్లి కింది దాకా ఒక వర్షపు చుక్కల్లాగా మొత్తం ప్రతి గ్రామానికి సాగునీరు పంచిండు. కాబట్టి ఆ సాగునీరు ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ పంట వచ్చింది, అంతే తప్ప కానీ మీ ముఖాలు చూసి కాదు. ఎందుకంటే గత సంవత్సరం పంటే ఈ సంవత్సరం మీరు ఏదైతే ఈ సంవత్సరం పంట అయితే ఎవరు పంచరు. గత 3 ఏళ్ల నుంచి వెళ్ళి వచ్చిన పంట విపరీతంగా ఉన్నది కాబట్టి ఆ సన్న బియ్యాన్ని పంచవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీ దగ్గర గోడౌన్ నిల్వలు కూడా లేవు, మీ దగ్గర ప్లానింగ్ కూడా లేదు. అవసరం అయితే దీని మీద వరి మీద, అదే విధంగా ధాన్యం మీద సపరేట్ డిబేట్ పెట్టండి. అది ఏ విధంగా ఏ ఇయర్ లో రబీలో ఎంత పట్టింది, ఖరీఫ్ లో ఎంత పండింది, దాదాపు దేశానికి నంబర్ 1 స్థానంగా తీసుకొచ్చిన తెలంగాణ రైతులకు ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఈ విషయంలో మీకు తోడ్పాటు అందించారు. అదే విధంగా కేసీఆర్ గారి పేరు కూడా వాస్తవంగా రాష్ట్ర ప్రజలు నిలబెట్టింది. అదే విధంగా మాట్లాడుతూ రేషన్ కార్డు తాపుకోసారి మాట్లాడతారు. మేము ఉన్నప్పుడు 5 లక్షల చిల్లర కార్డు ఇచ్చినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే కార్డు ఇచ్చినాం అని మొత్తం చెప్పుకుంటున్నారు. అదే విధంగా అయితే ఫిబ్రవరి 1, 2024లో ఎన్నికలు ఏదైతే సర్పంచ్ పదవి కాలం అయిపోతే ఇప్పటి వరకు దాదాపు 19-20 నెలలుగా ఎలక్షన్లు పెట్టకుండా గ్రామాలను మొత్తం గాలి కొదిలేసి తిరుగుతున్న ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో ఎవరు పైన ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్న నాయకులు ఎవరు గన్మెన్లు లేకపోతే సెక్యూరిటీ లేకుండా పోతే బంగబెట్టి గప్ప గుద్దే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు, ఏ విధంగా కనీసం ఒక లైటేజ్ రోడ్ లేడు, ఆఖరికి ఒక గేట్ వాల్ ఖరాబ్ అయితే కూడా గేట్ వాల్ సంబంధించిన వాటర్ బిల్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ
ఏదైతే లోకల్ బాడీలో బాడీ ఉంటేనే డబ్బులు వస్తాయన్నది అందరికి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే 19-20 నెలలుగా గ్రామాలను చీకట్లోకి నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు మిట్ట నరసన కూడా వాళ్ళట ప్రథమ స్థానంలో వస్తారు కాంగ్రెస్, దాని తర్వాతనట బీజేపీ రెండొస్తుందా మూడొస్తుందో తెలియదు అంటారు. అసలు మీ స్థానమే 3. ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా, దేశంలో మీ స్థానమే 3. ఆ స్థానం కూడా కోల్పోతున్నారు. మానవ దేహంలో వాస్తవంగా నవరంధ్రాలు ఉంటే మీరు పార్టీ కాబట్టి నవరంధ్రాలు అన్నారు. 28 రాష్ట్రాలు అనుకున్నాం. 28 రాష్ట్రాల్లో మీకు అన్ని రాష్ట్రాలు మొత్తం మూసుకుపోయినాయి రంధ్రాలు. ఓన్లీ మీకు మిగిలిన 3 రంధ్రాలు, ఆ 3 రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోండి. దేశంలో లేకుండా పోతున్నారు, అక్కడ జాగ్రత్త పడండి. స్థానిక ఎన్నికల్లో మేము ఏదైతే వాస్తవం చెప్తున్నా, మేము గత 9.5 ఏళ్లలో ఏం చేసినామని మేము ఎన్నికలకు పోతాం. సరే, మీరు 19-20 నెలలుగా మీరు ఏం చేసినా అది పట్టుకుని ఎలక్షన్లు పోయి, అదే విధంగా బీజేపీ ఏం చేయలేదు. వాళ్ళు వాస్తవంగా రాష్ట్రానికి అక్కిరాని పార్టీ అంటే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ. ఇక చూద్దాం ఏం జరుగుతుంది. అయితే వాస్తవంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎప్పుడైనా కూడా ప్రజలు నమ్ముకున్నాం. ఒకసారి ఎక్కువ సీట్లు ఇచ్చినా తక్కువ సీట్లు ఇచ్చినా మేము ప్రజల గుండెల్లో ఉన్నాం. ప్రజల వాదం కోసం కొట్లాడినాం, ప్రజల ప్రాంతం కోసం కొట్లాడినాం, అంతే తప్ప కానీ మాకు వేరే విధానం లేదు. తెలంగాణ ప్రజలకు ఆపద వస్తే మేము ముందు ఉంటాం, తెలంగాణ ప్రజలకు ఆపద రాకుంటే మేము ఉంటాం. ఆపద పెట్టే పార్టీ, అదే విధంగా ఆపద సృష్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అప్పుడు కలిపి ఏదైతే నెహ్రూ మోసం చేసిండు, దాని తర్వాత ఇందిరాగాంధీ మోసం చేసింది, దాని తర్వాత సోనియా గాంధీ వాస్తవంగా 1200 మంది సావుకు కారణం. ఇదంతా పరిస్థితులు మొత్తం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో వాస్తవంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ ముంచనీకే పుట్టింది తప్ప తెలంగాణకి ఏ రోజు కానీ మొత్తం వాస్తవంగా నీళ్ల మీద కానీ నిధుల మీద కానీ ఉద్యోగాల మీద కానీ చర్చ పెట్టండి. మొత్తం కాంగ్రెస్ ఏం చేసింది, మేమేం చేసినాం మొత్తం చెప్తాం. ఇలాంటి పరిస్థితి.